జయ జయ హే తెలంగాణ గొంతు కలిపి పాడతాం. జయ జయ హే తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర గీతం. జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళి తెలంగాణ గీతం. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఇంటింటా మారుమోగిన పాటను మళ్ళా మన గుండెల్లో చివురింపచేసే తెలంగాణ ప్రేమగా అందించిన ముఖ్యమంత్రి గారికి వేదిక నుండి మరో ధన్యవాదాలు తెలియజేస్తూ, జానపద జనజీవన జావళి పాట అయితే జనపదాలంటే పల్లెల్లో ఉండే ప్రజల దీపావళి జీపీఓలు అలాంటి ఒక సంకల్పాన్ని ఆచరణ రూపం తెచ్చిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారికి ఈ పండుగ సందర్భం బహుశా దేశంలో తెలంగాణ రాష్ట్రమేగా దేశంలో ఎక్కడా ఇన్ని కొలువుల జాతర జరగలేదు. ఎప్పుడూ సీఎం అంటుంటారు మన పోటీ పక్క రాష్ట్రంతో కాదు ప్రపంచంతో అని. బహుశా ప్రపంచంలో కూడా ఒక 60,000 మందికి ఇలా ఉద్యోగ నియామక పత్రాలు అందించడం అనేది జరగలేదు. కాబట్టి ఈ పండుగ సంబరం మీ చప్పట్లే నాదస్వర వాద్యాలుగా ఒకసారి గట్టిగా మారుమోగిస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి పటిష్ట వారధి సమాచార పౌర సంబంధాల శాఖను, మరి రైతుల కళల హారతిగా భూభారతిని అందించి, నిన్ననే వేలాది మంది సమక్షంలో ఆనరబుల్ సీఎం గారు ఇందిరమ్మ ఇండ్లను ఆ తల్లులకు చెల్లెలకు అంకితం చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తున్న పెద్దలు, ఈనాటి సభాధ్యక్షులు గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సందేశం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ఎప్పుడు అంటుంటారు, అధికారులు ముందుండి నడుపుతారు, మీలాంటి క్షేత్రస్థాయి